అన్నాళ్ళు చేస్తారా వాసన ఎప్పుడు రాల ఓరని ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇంట్లో వాళ్ళని తరిమేయాలంటావా? ఎత్తు దూరంగా అంగిలాలో చేసినట్టుంది నాకు. మనం చేసేది ఎట్ట అనుకున్నావు? రేపు చూపించేది 10 మంది చేసుకుని తింటే బాగా రావాలా, ఇట్ట మరి కూడా కనపడాలా, కానీ బుస్ 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 అని రావాలా అని చేస్తా ఉన్నాం మనం. నమస్కారం. మనం ఈరోజు పెరుగు వడ 10-15 నిమిషాల్లో చాలా సింపుల్గా తయారయ్యేలా రెడీ చేసుకున్నాం. బాగా ఉద్దిపప్పుని కడిగి ఒక 2 గంటలు నానబెట్టుకుందాం. మన ఉద్దిపప్పు 2 గంటలు అయిపోయింది, బాగా ఊరిపోయింది, బాగా ఊరి వచ్చేసింది. ఇంకా రుబ్బుకుందాం. మనం బాగా నీళ్ళు వడగట్టి మిక్సీ జార్లో వేసి రుబ్బుకుందాం. సోడా కొద్దిగా వేసుకున్నాం, సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం. వేసి బాగా కలిపి మిక్స్ చేసుకోవాలా. బాగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తమల్లి, కరివేపాకు అంతా వేసి మిక్స్ చేసుకున్నాం. మిరియాలు కొద్దిగా వేసి కలుపుకుందాం. బాగా పిండి రెడీ అయిపోయింది. ఇంకా మనం వడ వేసుకొని పెరుగు వడకి రెడీ చేసుకోవాల్సిందా. మనం వడలకి సమరు పోసుకుందాం, శనగ సమరు. మనం వడలు వేసుకుందాం. మనం ఇలా రౌండ్ చేసుకొని నడి మిద్ద లేసుగా అట్ట హోల్స్ పెట్టి అలా అలా వేసినామంటే పక్కగా మన ఉద్ది వడ రెడీ అయిపోతుంది. బాగా కాలిపోయినాయి, ఇంకా తీసేద్దాం. మన బాగా మనం ఇలా పెరుగు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ కొద్దిగా వేసి కలుపుకోవాలి. మనం వడ నీళ్ళల్లో నానబెట్టి వేసుకుందాం. బాగా నానిపోయింది, మనం పెరుగులో వేసుకుందాం. పైన కొద్దిగా పెరుగు వేసుకుందాం. మనం తాలింపు రెడీ చేసి పెట్టుకుందాం, అది వేసుకుందాం పైన. మనం తాలింపు పైన వేసుకున్నాము. బాగా పైన కొద్దిగా కొత్తమల్లి, క్యారెట్ కొద్దిగా, ఇప్పుడు మనం అరగంట మూత పెట్టి ఊరనిద్దాం. మన పెరుగు వడ బాగా ఊరి రెడీ అయ్యి వచ్చేసింది. పెరుగు వడ ఇప్పుడు ఎలా ఉందో తిని చెప్తాను. అదిరింది టేస్ట్ అంటే బ్రహ్మాండమైన టేస్ట్ వస్తున్నది. ఏంటా ఎలా ఉంది? గురుగారు ఎక్సలెంట్ గురుగారు. ఎక్కడ అంతా మన చేతి మహిమద. నేర్చుకుంటుందనే ఉండవు డైలీ. డెవలప్మెంట్ చేసే వంటల్లా